నేను మీ చంద్రశేఖర్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ జేఏసీ నాయకుడిని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, చేయుతకు 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి ఉచిత బస్సు సౌకర్యము రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా పట్టణ స్థాయిలో కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా దివ్యాంగుల, వయోవృద్ధుల ఆసరా పెన్షన్ను ఇప్పటి వరకు కూడా పెంచని పరిస్థితి ఉంది. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఆగస్టు 13, 2025 రోజున ఎల్బీ స్టేడియంలో వికలాంగుల మహాగర్జన పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎల్బీ స్టేడియానికి విచ్చేసి పెద్ద ఎత్తున వికలాంగుల ఆసరా, చేయుత పెన్షన్దారుల మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ జేఏసీ నాయకుడిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.